ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ లో నలుగురిని సెలెక్ట్ చేసి ఒక స్పెషల్ గేమ్ ఆడించబోతున్నాం అండ్ గెలిచిన సబ్స్క్రైబర్ 1 hour లో 1 lakh అంటే గంటలో 1,00,000 ఖర్చు పెట్టబోతున్నాడు. వావ్! మన ప్రతి వీడియో లాగే ఈ వీడియోలో కూడా ఫన్, ట్విస్ట్, ఎంటర్టైన్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉండబోతుంది. సరే అసలు ఆ గేమ్ ఏంటి, మన ప్లాన్ ఏంటి, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ మీకు ఆ సెలెక్ట్ అయిన సబ్స్క్రైబర్స్ ని పరిచయం చేస్తా. మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ శాలరీ ఎంత అనేది ఒక్కసారి క్విక్ గా. హిందుస్థాన్ యూనివర్స్ లో సేల్స్ మ్యాన్ గా చేస్తున్నాను సార్. ఆ శాలరీ వచ్చి 15,000. ఫ్యామిలీ అమ్మ నాన్న నేను 2 పిల్లలు. నేను డ్రైవర్ గా చేస్తున్నాను. ఇంట్లో మమ్మీ, సిస్టర్, నేను ముగ్గురు ఉంటాం. నా శాలరీ 15,000. ఉంటారు మీ శాలరీ డ్రైవర్. నేను స్టూడెంట్, నా శాలరీ వచ్చేసి 6,000. నేను మా సిస్టర్ మా మదర్ ఉంటాను. మీరు చూస్తున్న ఈ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చే మెసేజెస్ నుంచి మనం పెట్టిన కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడం ద్వారా సెలెక్ట్ అవ్వబడ్డారు. నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను వాట్సాప్ లో. 10:30కి అక్కడ ఉండండి. అండ్ కోఇన్సిడెంట్ గా ఆన్ అండ్ యావరేజ్ వచ్చిన సబ్స్క్రైబర్స్ యొక్క మంత్లీ శాలరీ 10,000 అంటే 10 months శాలరీ. సో కాంపిటీషన్ పోటీ చాలా గట్టిగా ఉండబోతుంది అండ్ మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా మస్తుగా ఉండబోతుంది. సరే అసలు ఆ గేమ్ ఏంటి, మన ప్లాన్ ఏంటి అన్నది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఫస్ట్ నలుగురు సబ్స్క్రైబర్స్ ముందు 1 lakh of 1 rupee కాయిన్స్, 1,00,000 రూపాయి కాయిన్లు పెట్టి 30 seconds టైంలో కలెక్ట్ చేయమని చెప్పబోతున్నాం. వన్స్ కలెక్ట్ చేసేసిన తర్వాత ఒక్కొక్క సబ్స్క్రైబర్ ని ఒక్కొక్క ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళు కలెక్ట్ చేసిన కాయిన్స్ తో షాపింగ్ చేయమని చెప్పబోతున్నాం. నలుగురు సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే కరెక్ట్ గా కౌంటింగ్ మిస్టేక్ లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళే విన్నారు. వాళ్ళకి 1 lakh రాబోతుంది. తర్వాత ఆ గెలిచిన సబ్స్క్రైబర్ చేత వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించబోతున్నాం. ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీతో నేను ఇలా ఒక గేమ్ షోకి వెళ్ళబోతున్నా, ఒకవేళ గెలిస్తే నాకు 1 lakh వస్తుంది, ఒకవేళ గెలిచినట్టయితే మీకు ఏవేవి తీసుకోవాలి అని అడగబోతున్నాడు. ఆఫ్ కోర్స్ ప్రతి ఫ్యామిలీకి ఏసీ, ఫ్రిడ్జ్ లాంటివి కొన్ని కోరికలు ఉంటాయి కదా, అవేంటో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకున్న తర్వాత అదే గెలిచిన సబ్స్క్రైబర్ మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అన్ఫార్చునేట్లీ నేను గేమ్ లో ఓడిపోయాను అని అబద్ధం చెప్పబోతున్నాడు. బట్ వై? ఎందుకంటే తన గెలుచుకున్న డబ్బులతో తనకి కావాల్సినవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ అడిగినవి కొనేసి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అది కూడా మన స్టైల్లో. బిలీవ్ మీ, ఈ వీడియో చాలా సాటిస్ఫైయింగ్ గా ఉండబోతుంది. సో మన గేమ్ ని స్టార్ట్ చేసేద్దాం. సో మీ అందరూ సబ్స్క్రైబ్ అయ్యారు కదా, సో క్విక్ గా మీ ఫేవరెట్ వీడియో ఏంటన్నది చెప్పండి. మీరు అరకు వెళ్ళి పూర్ పీపుల్ కి సప్లై చేసింది ఓకే, సైకిల్ సైకిల్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ 100 వీడియో. సరే, గేమ్ రూల్స్ చాలా సింపుల్. వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకంటే, ఎక్కువ చెప్పకంటే జస్ట్ 1 lakh of 1 rupee కాయిన్స్ వాళ్ళ ముందు పెట్టి 30 seconds టైంలో బకెట్స్ లో కాయిన్స్ ని కలెక్ట్ చేయమని చెప్పా. బకెట్ లో ఫిల్ చేయండి. మీ నలుగురికి 30 seconds టైం ఇచ్చాను, కాయిన్స్ ఇచ్చాను. సో అల్టిమేట్ గా విన్నర్ ఎవరు అన్నది ఇంకొంతసేపట్లో డిసైడ్ అవుతుంది. అది మీకు ముందు తెలుస్తుంది. మన వీడియోస్ లో ఏముంటాయి, బేసిక్ గా సస్పెన్స్ ట్విస్ట్స్ ఉంటాయి. ఏ ట్విస్ట్ ఎలా ఉంటుంది అన్నది తెలియదు. సో ఓకే, ఆర్ యు రెడీ? 3, 2 చూసుకోండి. 1 lakh rupees. 1. ఓకే, స్టాప్. టైమ్ ఈజ్ అప్. ప్యాకెట్స్ పక్కన పెట్టేయండి. మేబీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్ అనుకున్నట్టున్నారు. అందుకే ప్రతి ఒక్కరు చాలా ఇంటెన్స్ గా ఆడారు. కానీ ఇప్పుడు మనం ఇవ్వబోయే ట్విస్ట్ ని వాళ్ళు ఊహించుండరు. బకెట్స్ పట్టుకొని సైడ్కి వచ్చేయండి. ఒకవేళ మీరు ఆయాసపడి ఎక్కువ క్యాచ్ చేశారనుకోండి, ఇప్పుడు అది మీకు పనిష్మెంట్. ఎవరు ఎంత తక్కువ క్యాచ్ చేస్తే వాళ్ళ అడ్వాంటేజ్ లో ఉంటుంది. వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీరు లైవ్ లో చూడాలి. ఓహ్ మై గాడ్. మీరు కలెక్ట్ చేశారు కదా, ఎస్ సార్. ఒకసారి వెయిట్ చెక్ చేయండి. వెయిట్ చెప్పమంటారా? పట్టుకొని పరిగెట్టాలి. ఇప్పుడు అది రన్నింగ్ రేస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందరికన్నా నీదే తక్కువలో ఉంది. 25 kilos ఉంటుంది. సరే, సబ్స్క్రైబర్స్ కలెక్ట్ చేసిన కాయిన్స్ తో వాళ్ళు ఏమి చేయాలో అని చెప్పబోతున్నా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఇచ్చాను కదా, మీరు ఈ కాయిన్స్ ని తీసుకొని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబర్స్ వాళ్ళు బకెట్ లో నింపుకున్న కాయిన్స్ ని షాప్స్ కి తీసుకెళ్లి వస్తువులు కొనుక్కోవాల్సి ఉంటుంది. నలుగురు సబ్స్క్రైబర్స్ లో ఎవరైతే ప్రతి రూపాయిని కౌంట్ చేసుకుంటూ లెక్క తేడా లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళే విన్నర్ అవుతారు. వాళ్ళకి 1 lakh రాబోతుంది. గుర్తుపెట్టుకోండి, కౌంటింగ్ లో తేడా రాకుండా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారో వాళ్ళే విన్నర్. మిమ్మల్ని తీసుకెళ్లి ఒక ఏరియాలో పెడతాను. ఒక్కొక్కరిని ఒక 10 rupees తీసుకున్నారంటే 10 rupees కౌంట్ చేసే ఇవ్వాలి. ఏదో రఫ్ గా ఇచ్చేయడానికి లేదు. ఈ గేమ్ మన సబ్స్క్రైబర్స్ కి ఒక టెస్ట్ లాంటిది. ఏ సబ్స్క్రైబర్ అయితే అండర్ మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ అంటే మానసికంగా అండ్ శారీరకంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కరెక్ట్ డిసిషన్, కరెక్ట్ గా ఆలోచించి నిర్ణయానికి వస్తారో వాళ్ళే ఈ గేమ్ లో విన్ అవుతారు అండ్ వాళ్ళు 1 lakh సంపాదించుకుంటారు. సరే, మనం లేట్ చేయకుండా ఫస్ట్ సబ్స్క్రైబర్ తో ఈ గేమ్ ని స్టార్ట్ చేసేద్దాం. ఈ
ప్రాసెస్ లో నేనే పర్సనల్ గా మన సబ్స్క్రైబర్స్ ని ఒక్కొక్కరిని డ్రైవ్ చేసుకుంటూ డిఫరెంట్ ప్లేసెస్ లో వదలబోతున్నా. డిఫరెంట్ ప్లేసెస్ లో వదలడానికి ఒక కారణం, తీసుకెళ్లిన చోటుకి మళ్ళీ తీసుకెళ్లడం వల్ల ఏమవుతుందంటే అక్కడుండే షాప్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అది జరగకుండా ఉండడం కోసమే డిఫరెంట్ ప్లేసెస్. నువ్వు నేను తెలియనట్టు వెళ్తాం గోపాల్. నువ్వు కావాలంటే నన్ను అడుగు సపోర్ట్. చూడండి మీరైనా చెప్పండి అన్నట్టు నీ ఇష్టం, కానీ నీ టైం వేస్ట్ చేసుకో. ఇక్కడే నేను వదులుతాను. చూసా ఎన్ని ఉన్నాయో, ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. బై ద వే, ఇంకొక విషయం, సబ్స్క్రైబర్ కొనుక్కునే ప్రాసెస్ లో ఒక్క షాప్ లోనే ఉండిపోవడానికి లేదు, ఒకటి కన్నా ఎక్కువ షాపుల్ని కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ కి షాపింగ్ చేయడానికి కేవలం 8 minutes 8 నిమిషాలు టైం మాత్రమే ఉంటుంది. ఫస్ట్ సబ్స్క్రైబర్ టైం ఆల్రెడీ మొదలైపోయింది, చూడండి. స్టార్ట్ గో. ఏంటది? ఓకే కొడు స్పీడ్. రియల్ లైఫ్ లో ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. చూసుకో, ఈ టైం నిల్చుంటున్నావు. నీ ఇష్టం అది. చూసుకో. ఇదెంత? ఏంటి ఈ అబ్బాయి? సరే మనం పక్క షాప్కి వెళ్దాం. వెయిట్ ఇదేదో కొంచెం క్రేజీ. చూద్దాం. అంటే 2 thumbs up ఇచ్చారా? త్వరగా ఇవ్వండి అండి. థమ్స్ అప్ అండి. అది ఎంత ఉన్నాయి చూడండి, వస్తేనే ఇవ్వండి. 40 చేయండి అండి. చూడు అక్కడ కొన్ని కాయిన్స్ పడిపోయి, కౌంట్ ఉందా లేదు చూసుకో. వాళ్ళకి ఇచ్చినప్పుడు అంటే 40 అన్నాడు కదా, థమ్స్ అప్ ఇచ్చేయండి. అవి 40 ఉన్నాయో లేవో నాకు చెప్పండి తర్వాత. తెలీదా ఏంటి ఎంత చేంజ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి? అలా అంటారా? ఆంటీ 60 ఇచ్చేయండి త్వరగా. అయ్యో త్వరగా ఇచ్చేయండి. కరెక్ట్గా ఉన్నాయో లేవో అన్నీ. చేంజ్ 60 చూసుకొని మళ్ళీ ఉంటే చూడండి. ఏం చేయలేము. బకెట్ పగిలిపో. అన్నీ ఎన్ని ఉన్నాయి అన్ని? నూడిల్స్ అంతా? నూడిల్స్ 30 అన్నీ అది ఇచ్చేచ్చు కదా కొంచెం ప్లీజ్. ఎయిట్ చాలు. ఒకటి ఏంటి ఏమవుతుంది? 50 రూపాయలు బిస్కెట్ ఇచ్చానండి. ఈ ప్యాకెట్ ఎంత? 60 కదా. చిల్లర తీసుకోకూడదంటే అన్న, ఎవరెవరు తీసుకుంటున్నారని చూస్తున్నాం. మీరు తీసుకుంటారా లేదా అన్న? ఆంటీ 60 ఉన్నాయి చూసుకోండి. మరి అని కొబ్బరి బొండం ఎంత? ఎంత? కొబ్బరి బొండం అనే దాని యాపిల్ ఎంత? నా దాని మీద ఉంచు. ఇవి 2 20 ఆంటీ ఇంకో 2 యాపిల్స్. అయ్యో లెక్క చూసుకోండి. స్టాప్. ఇప్పుడు కౌంటింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అని చూడాల్సిన టైం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఎవరు కరెక్ట్ గా లెక్క పెడుతూ ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళే విన్ అవుతారు. ఆ అబ్బాయి ఎంత అని చెప్పి ఎంత ఇచ్చాడు? 60 + 25 85. ఎంత ఇచ్చాడమ్మా? 35 ఉందండి. ఓ ఎక్కడ చూసినట్టుకుంది అబ్బాయి. నేను ఇప్పుడు కదిగానే దేనికి వచ్చాడు కదా. ఇదిగోండి 35 ఇక్కడ లెక్కకి. అక్కడ 5 కాయిన్స్ పడిపోయి, నేను నీకు చెప్పాను. చూడు అక్కడ కొన్ని కాయిన్స్ పడిపోయి, కౌంట్ ఉందా లేదు చూసుకో. ఆంటీ 40 అన్నాడు కదా, థమ్స్ అప్ ఇచ్చేయండి. సో స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్. నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి తిరిగావు. ఒక దగ్గరే ఏదైనా ఎప్పుడైనా ఇది చేయాలి. టోటల్ 175 కట్ చేశాను. చిన్న మిస్టేక్స్ జరిగినాయి. నన్ను ఆదరించిన హర్ష అన్నయ్యకి ఎంతో సపోర్ట్ చేశాడు. థ్యాంక్స్ అన్నయ్య, హర్ష అన్నయ్య. నా విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడు హై పొజిషన్ కి వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మన ఫస్ట్ కంటెస్టెంట్ 180 రూపీస్ ఐటమ్స్ కొని 175 రూపీస్ ఇచ్చాడు. అంటే 5 రూపీస్ కౌంటింగ్ మిస్టేక్, తప్పు లెక్క పెట్టాడు. కానీ మన రూల్ ప్రకారం కౌంటింగ్ అన్నది చాలా ముఖ్యం. మిగతా 3 సబ్స్క్రైబర్స్ కూడా ఎలా కౌంట్ చేస్తారన్నది చూద్దాం. ఒకవేళ మిగతా 3 కూడా తప్పు లెక్క పెట్టినట్టయితే అందరిలో ఎవరైతే చిన్న మిస్టేక్ చేస్తారో, చిన్న పొరపాటు చేస్తారో వాళ్ళే గెలవబోతున్నారు. ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. రెడీ? బాబోయ్ చూసుకోండి. హోల్ బాడీ ఎర్రగా అయిపోయింది. 3 2 1 గో. చూసుకొని తీసుకుంటారు అసలు అంతా? తీసుకుంటా సార్. ఆయన ఏదో కొనుక్కోవడానికి ట్రై చేస్తున్నారు. తీసుకుంటా సార్. అలా తీసుకోకూడదని రూల్ ఏదో ఉందంట కదా. ఆ రూల్ ని టెస్ట్ చేయడం కోసమే ఎంతవరకు షాప్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారని టెస్ట్ చేయడం కోసం ఇది చేస్తున్నాం. డౌట్ డైలీషన్ ఒకటి. చేంజ్ డైలీషన్ ఒకటి ఇవ్వండి, నాకు టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్. డౌట్ డైలీషన్ ఒకటి ఇవ్వండి, టైం వేస్ట్ అవుతుంది. నా టైం చూసుకోవాలి. ఆల్అౌట్ ఒకటి ఎవరా? ఆల్అౌట్ ఎందుకు? ప్రియ బర్త్డే ఎంత? జామ్ 20. స్టాప్. ఎంత ఇచ్చారమ్మా? 110. 320.
326. 295 అని చెప్పి 326 ఇచ్చారు ఆయన. 31 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా. సరే. సెకండ్ కంటెస్టెంట్ 295 రూపీస్ కి ఐటమ్స్ కొని 326 రూపీస్ ఇచ్చారు. ముందు కంటెస్టెంట్ తో పోల్చితే ఎక్కువ ఖర్చు పెట్టినప్పటికీ 31 రూపీస్ తప్పు లెక్క పెట్టడం వల్ల ప్రస్తుతం లీడ్ బోర్డ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు థర్డ్ కంటెస్టెంట్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. 2, 1. ఒక షాప్ లోనే ఉండకూడదు. తీసుకుంటారు కదా. మరి మీరు తీసుకుంటారు అసలు అన్నోటి 1 రూపీ కాయిన్స్ ఇస్తే? ఇలా తీసుకోకూడదని రూల్ ఉందంట కదా, మీరు ఫాలో అవుతున్నారా లేదా అని చూద్దాం అని. రాజ్ టైం లాక్. ఇంకొక షాప్లో అట్లీస్ట్ కొనాలి 2. మీదేనండి, చూసుకో. ఇదంతా 90. కౌంట్ చూసుకో. 100 రూపాయలు తీయాలి ఇక్కడ. లేకపోతే దొంగతనం అయిపోతుంది. బిస్కెట్ ప్యాకెట్ ఏదో చాక్లెట్ అయిపోయింది. స్టాప్ స్టాప్ స్టాప్. ఇది 60. ఓహో, ఈ సబ్స్క్రైబర్ కూడా కౌంటింగ్ మిస్టేక్ చేశాడు, లెక్క పెట్టడంలో తప్పు చేశాడు. కాకపోతే ముందు వాళ్ళతో పోల్చితే ఈ సబ్స్క్రైబర్ చేసిన మిస్టేక్ చాలా చిన్నది, 2 రూపీసే. ఈ రీజన్ వల్ల ప్రెసెంట్ లీడ్ బోర్డ్ లో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ లోకి వచ్చేసాడు. నెక్స్ట్ వచ్చే ఫోర్త్ సబ్స్క్రైబర్ ఎలా ఆడుతాడా అన్న దాన్ని బట్టి ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు 1 lakh గెలుచుకోబోతున్నారు అన్నది డిసైడ్ అవుతుంది. సో లేట్ చేయకంటే నెక్స్ట్ సబ్స్క్రైబర్ ఎలా ఆడుతాడా అన్నది చూసేద్దాం. వెహికల్స్ ఏమైనా వచ్చినప్పుడు కంగారు పడి మాత్రం వెంటనే వెళ్ళిపోకండి. 1. అన్న థమ్స్ అప్ రండి. ఇవ్వ ఓకే వస్తాను ఉన్నాయండి. అంటే థమ్స్ అప్ ఒకటి ఇవ్వరా పెద్దది. ఎంత ఇది అంటే బాల్ ఎంత? 50. ఒక బాల్ ఇవ్వండి, కాయిన్స్ ఇస్తాను. పర్లేదమ్మా తీసుకో. లేస్ 5 ప్యాకెట్స్ ఇవ్వండి. చాలా ఇచ్చారు నాకు. అందరికీ అంతే. ఒక్క నిమిషం. ఏంటా సౌండ్? చూడు 1 minute ఉంది. స్టాప్ పెట్టే బకెట్లో. 70. ఇచ్చాడా? 70 ఇచ్చాడా? మొత్తానికి మన ఫోర్త్ సబ్స్క్రైబర్ గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫస్ట్ పొజిషన్ రావాలంటే కౌంటింగ్ మిస్టేక్ లెక్క పెట్టడంలో తప్పు కనీసం 2 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి. కౌంటింగ్ మిస్టేక్ చేసేటా లేదు. ఎవరు 1 lakh గెలుచుకున్న విన్నర్ ఇప్పుడే కాదు, అందరికి కలిపి ఇంకొంచెం సేపట్లో ఒకసారి రివీల్ చేసేస్తా. ఎవరు గెలిచారు అనుకుంటున్నారు? మాట్లాడండి. రేట్ మీకు కాన్ఫిడెన్స్ లేదా? మీరు గెలుస్తారని మీకు ఏంటి ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయనా? పక్కా గెలవనని అనుకుంటున్నారా? ఏంటంటే ఏదో కొబ్బరికాయ ఉంది ఇక్కడ. ఏంటిది? అలసిపోయాను, అందుకని లాస్ట్ లో కొబ్బరి బొండం దొరికింది. అంటే నెక్స్ట్ గేమ్కి రారా? వస్తాను. నెక్స్ట్ పెయిన్స్ లేవలేకపోతున్నాం. ఏంటి ఏం కొన్నారు చూపించండి. వా ఓకే ఎవరు గెలిచినా పర్లేదా? మెయిన్ పాయింట్ ఏంటంటే మీరు 3 million పీపుల్ కి ఫర్ షూర్ కనబడతారు. కాల్ చేయడం అనేది నమ్మలేకుండా. సరే ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం స్ట్రైట్ గా. సో అన్ఫార్చునేట్లీ ఒక్కరే విన్నర్ అవుతారు కాబట్టి మిగతా 3 ఇంటికి వెళ్ళాలి. సో వాళ్ళని కూడా నేను ఖాళీ చేతులతో పంపించకంట నా సైడ్ నుంచి ఒక గిఫ్ట్ గా ఇది ఒక్కొక్క బ్యాగ్ ఇస్తాను ఓడిపోయిన వాళ్ళకి. ఎవరు ఓడిపోయారు అనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయండి. మీరు ఓడిపోయారు అనుకుంటున్నారా? ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేశారని, బట్ నా ఎఫర్ట్ అయితే నేను. కానీ అన్ఫార్చునేట్లీ నిజం ఏంటి తెలుసా? ఎక్కువ స్పెండ్ చేసిన వాళ్ళు కదా విన్నర్. కరెక్ట్ గా స్పెండ్ చేసి కరెక్ట్ గా లెక్క ఇచ్చిన వాళ్ళు విన్నర్ అయ్యారు. సో ఏంటి ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో వాళ్ళు ఒక స్టెప్ ముందుకు వేయండి. మీ ఇద్దరు విన్ అవుతారు అనుకుంటున్నారా? ఎందుకు ఓడిపోతారు అనుకున్నారు? కింద పడిపోయినట్టు. కింద పడితే కాదు, షాప్ వాళ్ళకి కరెక్ట్ గా లెక్క పెట్టి ఇచ్చిన వాళ్ళు విన్నర్. నువ్వు కరెక్ట్ గా లెక్క పెట్టి ఇచ్చావా? 100% అంటున్నాడు ఏమో. అంటే ఒక దగ్గర తగ్గింది 5 రూపీస్. నీ 2 రూపీస్ తగ్గాయి. నేను చెప్పకంటేనే నీకు హార్డ్ న్యూస్ తెలిసింది. అన్ఫార్చునేట్లీ స్టిల్ యు ఆర్ ఎ విన్నర్ బికాస్ 3 million people are going to watch you. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ విత్ లవ్. నేను కాయిన్స్తో వీడియోస్ చేస్తాను కదా, ప్లీజ్. నీ 2 రూపీస్ మిస్టేక్. మీది? అక్కడ నేనైతే కౌంట్ చేసి ఇచ్చాను సార్, మరి అక్కడ షాప్ వాళ్ళు 31 రూపీస్ మిస్టేక్ అని చూస్తున్నారు. సో ప్లీజ్ 1 person
అమాంగ్ యూ ఈస్ గోయింగ్ టు బి ఎ విన్నర్. నా గుండె ఇప్పుడు చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. అసలు ఏంటి అర్థం కావట్లేదు. నీ ₹2 మిస్టేక్. ₹2 మిస్టేక్, 2 మెంబర్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ బ్యాగ్ ఒకరికి వస్తుంది. ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఇద్దరు విన్నర్ అవ్వలేరు ఫర్ షూర్. ఒకరికే ఛాన్స్ ఉంటుంది. చాలా యాంగ్జైటీగా ఉంది. యాంగ్జైటీ ఏదైనా పర్లే, ఓడిపోయినా గెలిచినా విన్నర్సే కదా. మీరు అందులో ఇన్ని లక్షల మంది మీకు మెసేజ్ చేసే దాంట్లో నేను లక్కీగా వచ్చానంటే అది నాకు చాలా అదృష్టం అనుకుంటా. వండర్ఫుల్. పాజిటివ్ ఇది ఉండాలి. చాలా పాజిటివ్. ఓడిపోయిన బాధపడితే మనకు వచ్చేది ఏమి ఉండదు కదా. మనం కొంచెం డ్రామాటిక్ గా లెట్స్ సీ వాట్ వీ కెన్ డు. నా ఫ్రెండ్స్ కౌంట్ చేస్తారు. కమ్ ఆన్ 10 ఫాస్ట్ గా లెక్క పెట్టరా, ఫాస్ట్ కొట్టుకుంటుంది. Oh my God! Heartbeat! 1 lakh winner! Oh my God! Winner from 10. Come on, count. 9, 8, 7, 6, 5, 4, Shake! 2, 1. Congratulations. జస్ట్ ₹180 ఖర్చు పెట్టినప్పటికీ కౌంటింగ్ మిస్టేక్ లేకపోవడం వల్ల సబ్స్క్రైబర్ నెంబర్ 4 ఈ గేమ్ లో గెలిచాడు. సో నేను మీకు ముందు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఇలా ఒక గేమ్ షోకి వెళ్తున్నా, ఒకవేళ గెలిస్తే నాకు 1 lakh రాబోతుంది, గెలిచినట్టయితే మీకు ఏ వేవ్ తీసుకోవాలి అని అడగబోతున్నాడు. మీ మదర్కి ఒకటి కావాలని ఉంటుంది, మీ సిస్టర్కి ఒకటి కావాలని ఉండొచ్చు. ఇంటికి కాల్ చేసి నేను ఇలా ఒక గేమ్ షోకి వెళ్తున్నాను, వస్తే 1 lakh వస్తుంది, మీరు ఫస్ట్ మామూలుగా మాట్లాడండి, అంతా ఓకే అన్నప్పుడు స్పీకర్ పెట్టండి. మొత్తానికి మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కావాలని తెలుసుకున్నాం, కానీ అదే సబ్స్క్రైబర్ చేత మళ్ళీ వాళ్ళ ఇంటికి ఫోన్ చేయించి ఇలా గేమ్లో ఓడిపోయాను అని చెప్పించారు. బట్ వై? లైఫ్లో అనుకునేది వస్తేనే కదా మజా. ఆ మజాని మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడం కోసమే ఇలా మనం వాళ్ళు అడిగిన మనీ కొనేసి మీ ఇంటికి వెళ్దాం సర్ప్రైజ్కి. ఇప్పుడు మనం షాపింగ్ చేయాల్సిన టైం. లెట్స్ గో. ఇప్పుడు ఏసీ అయినా తీసుకుంటా ఇంటికి, కావాలనిపిస్తుందా? ఫ్రిడ్జ్ తీసుకుందా? కొంచెం మాకు డిస్కౌంట్ ఉండాలి మా సబ్స్క్రైబర్. ప్రతి వీడియోలో హాయ్ రే. తీసుకుందా? తీసేసుకుందా? ఫోన్ కనెక్ట్ చేసుకొని. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అయ్యో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు జస్టిఫై అయిందా? చాలా 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 ఎక్కువ. మీ మదర్కి ఏం కావాలన్నారు? ఫ్రిడ్జ్ కావాలన్నారు. ఏసీ మా వదినకి. స్టవ్ తీసుకున్నాను, అది కూడా అమ్మకు. సూపర్. ఓకే, మొత్తానికి సాటిస్ఫైడ్ కదా? చాలా సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మొత్తానికి సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అడిగినవన్నీ కొనేసి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వడమే లేట్. ఫైనల్ గా సబ్స్క్రైబర్ ఊరు వచ్చేసాం. సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రెసెంట్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సో వాళ్ళకి సర్ప్రైజ్ అని రివీల్ చేసే ముందు ఒక చిన్న ప్రాంక్ మన స్టైల్లో ప్లే చేద్దాం. సో ఏంటంటే అవి తర్వాత డబ్బులు కట్టాల్సి ఉంటుంది, వెంటనే కట్టక్కర్లేదు, నెల కట్టాల్సి ఉంటుంది. నెలకి ఎంత కట్టాల్సి ఉంటుంది? నెలకి జీతంలోంచి కట్టవద్ది, దాంతో పాటు చిన్నది ఎటు లేదు, ఆడికే తెలిసి ఆడనే తాకట్టి కాగితాలు ఇచ్చి ఇంటి కాగితాలు ఏది చేసినా వాళ్ళే చెయ్యాలి బాబు. మా వాళ్ళు ఏటో వస్తుంది, మా ముసలైపోను నా లేదో పొడుగు ఏం చూస్తాను. ఉందంట కదా, ఇల్లేదో ఉందంట కదా. ఇదే ఉంది ఇల్లు. ఇప్పుడు ఏంటి లోపల పెట్టేస్తారా? పెట్టించేస్తున్నాను. కెటిల్, హోమ్ థియేటర్ అన్నయ్య కోసం. సో అదన్నమాట, మీ అబ్బాయి నుంచి అప్పు చేసి తీసుకున్నాడు. ఎందుకు అప్పు చేసి పప్పుకోవడానికి బాధ? ఇంకొంచెం సేపు ఉంటే మన సబ్స్క్రైబర్ ని కొట్టేటట్టున్నారు. సో వాళ్ళ సర్ప్రైజ్ ని రివీల్ చేసేద్దాం. సరదాగా అన్నాను కానీ అవన్నీ మీ అబ్బాయి గెలుచుకున్నారు. మీరు ఊహించారా ఇలా వస్తుందని? కళ్ళ కూడా అనుకోలేదు. పోనీ బాగుంది దైవాళ్ళు అంతే సార్. దేవుడు ఆయనే. ఇలా వస్తుందని మేము కళ్ళని కూడా ఊహించలేదు. ఏదో దేవుడి దైవాల్లో మీ దైవాల్లో తెలియదు కానీ చాలా సంతోషంగా ఉంది. ఈ వస్తువు అందరికాడ ఉన్నది, మా ఇంట్లో లేదన్నట్టు మా పిల్లలకి మాకు కూడా ఉండేది. ముందు ఏ వస్తువు ఉన్నది అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది కదా, మరి సంతోషమే కదా. కొడుకండి చిన్న వాళ్ళ కొందామన్నా ఎన్నో అవస్థలు పడేవారు, కొనుక్కోలేక. ఆ కోరిక అన్ని తీరింది అన్నట్టు చాలా సంతోషం. మనం అది చేయలేము కదా, కోరిక తీరిందా. ఇంటి పత్రాలు అడిగాం కదా. ఏంటి మీరు హోమ్ థియేటర్ కావాలన్న టైప్ లో అన్నారట కదా? టైప్ లో కాదండి, అంత పిచ్చి బాబు. కానీ ఇవాళ
మాత్రం చాలా హ్యాపీగా ఉంది బాబు వారానికి ఈ లైఫ్ కి ఇది చాలైనట్టు ఉంది నిజమే. మొత్తానికి మన సబ్స్క్రైబర్ గెలుచుకున్న డబ్బులతో అరౌండ్ 70,000 వాళ్ళ ఫ్యామిలీకి అండ్ తనకి షాపింగ్ చేశాడు అండ్ మిగతా డబ్బులతో చిన్న బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. మీరు హ్యాపీ, నేను హ్యాపీ, అందరం హ్యాపీ. 1 million స్పెషల్ వీడియో వెరీ సూన్ రాబోతుంది. త్వరలోనే మళ్ళీ కలుద్దాం.